దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మేషరాశి వారికి డిసెంబర్ 31న అతిపెద్ద శుభవార్త. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి, మీకు జరిగేది ఇదే. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారు ఈ సంవత్సరం ముగిసేలోపుగా మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. డిసెంబర్ 31న మీకు ఒక వ్యక్తి వచ్చి చెవిలో అతిపెద్ద రహస్యాన్ని, ఒక శుభవార్తని చెప్పబోతున్నారు. దీనివల్ల మాత్రం మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ శుభవార్త కోసం దాదాపుగా మీరు 5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. అలానే మేషరాశి వారిని ఒక సమస్య అయితే ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంది. దానికి ప్రధాన కారణం నరదిష్టి, నరఘోష. దీని నుండి బయటపడడం కొరకు ఒక పరిహారాన్ని అయితే డిసెంబర్ 31 లోపుగా చేసుకోండి. ఈ సంవత్సరంతోనే మీకున్నటువంటి కష్టం అంతా కూడా తీరిపోతుంది. మర్చిపోకుండా డిసెంబర్ 31 లోపుగానే ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ మాసం బాగానే అనుకూలంగా ఉండబోతుంది. విద్య విషయంలో కొంచెం ఒత్తిడి ఉంటుంది, కానీ మీరు పడ్డటువంటి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో మీకు తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారం రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మీరు కోరుకున్నటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశం దక్కించుకొని విద్యాభ్యాసాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. కెరియర్ విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. కెరియర్ పరంగా సెటిల్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు గత కొంతకాలం నుండి కెరియర్ గురించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ పడ్డటువంటి బాధలు ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా తగిన ఫలితాన్ని అయితే భారీ ఎత్తున మీరు అందుకోబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం, ఎక్కడ పెట్టుబడి పెట్టినా పెట్టుబడికి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావడం, నూతన ప్రారంభాలు విజయవంతంగా ముగుస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు నూతనంగా ప్రారంభించే వ్యాపారాల విషయంలో ఒంటరిగానే చేయడానికి ప్రయత్నించండి. ఎవరిదైనా సలహాలు తీసుకోండి తప్ప పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే చేయకండి. ఇతరులతో పొత్తులు ఏర్పాటు చేసుకుని చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు. వాటి వల్ల మోసపోవడం కానీ లేకపోతే అవతలి పర్సన్ నుండి మీకు కావలసిన రీతిలో సహాయ సహకారాలు అందకపోవడం, వారికి ఆ వ్యాపార పరంగా శ్రద్ధ అనేది లేకపోవడం వల్ల మీరు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరిగానే ఆలస్యమైనప్పటికీ కూడా నిలబడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లకు ప్రయత్నాలు చేసేవారు వెంటనే మొదలెట్టండి. ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతాయి. అలానే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల నుండి మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. మీరు చేసేటువంటి పనికి తగ్గ గుర్తింపు అనేది ఉండటం వల్ల ఏదో తెలియని సంతృప్తి అనేది ఉంటుంది. ఉద్యోగ రీత్యా కూడా తోటి ఉద్యోగస్తుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు. ఉద్యోగ మార్పులకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వేగంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులే కానీ తరచూ రావటం వల్ల ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఎంత పొదుపు చేసినప్పటికీ కూడా అనారోగ్యం రావటం వల్ల పొదుపు అంతా కూడా ఆసుపత్రికి ఖర్చు పెట్టడం, ఆరోగ్యానికి సంబంధించి తీసుకునేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి రూపంలో మొత్తం ధనం అంతా కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన అయితే చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి.
కుటుంబ పరంగా కొంతమంది వ్యక్తులు కావాలని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీరు మీకు తెలియకుండానే మీ వెనకాల ఉండి పరిశీలిస్తూ ఉన్నారు. అలానే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మిమ్మల్ని నిరుత్సాహపరచడం కానీ, ఆ పని పూర్తవ్వదని, లేకపోతే దాని గురించి చెడుగా మాట్లాడడం, ఇలా ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి కుటుంబ సభ్యులకు వీలైనంత వరకు కూడా తక్కువగా అందుబాటులో ఉండటం మంచిది. మీ యొక్క అవసరం మేరకు మాట్లాడటం తప్ప వారితో అధిక సమయాన్ని కేటాయించినట్లయితే మానసికంగా మీరు బాధపడే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి జీవిత భాగస్వామి నుండి మాత్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందుతున్నాయి. జీవిత భాగస్వామి ఆశించిన విధంగా ప్రతి సమయంలో మీకు తోడుగా ఉంటారు. అలానే జీవిత భాగస్వామి పట్ల ఎప్పుడు కూడా ప్రత్యేకమైన ఆసక్తి అయితే చూపిస్తారు. మేషరాశికి సంబంధించి సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సంతాన విషయంలో శుభవార్తలే వినబోతున్నారు. సంతాన పరంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం వివాహం చేయడానికి కానీ, వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి సంబంధించిన వారిపై నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీకు అభివృద్ధి అనేది ఉండటం, అంటే ఏ పని చేసినా కూడా కలిసి రావడం, నలుగురు మెచ్చుకునే విధంగా ఉండటం వల్ల నరదిష్టి నరఘోష అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీని నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చెయ్యండి. ఈ పరిహారాన్ని మర్చిపోకుండా డిసెంబర్ 31 లోపుగా చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు బియ్యం, నల్ల నువ్వులు, అలానే నిమ్మకాయ, ఈ 3 వస్తువులు తీసుకొని సాయంకాలం 6 దాటిన తర్వాత ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి మట్టిలో చిన్న గొయ్యి కింద తీసి మొదట బియ్యం, తర్వాత నల్ల నువ్వులు, ఆ తర్వాత నిమ్మకాయ, ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా 3 వేసి వాటిపై మట్టి వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని ఇంట్లో ఇష్టదైవాన్ని తలుచుకొని దీపారాధన చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఈ 3 వస్తువులు మీ ఇంటి చుట్టూ కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేసుకోవడం, అలానే ఇంటికి కూడా దిష్టి తీసినట్టు అవుతుంది. దీనివల్ల మీకు ఆరోగ్యపరంగా కూడా మార్పు అనేది కనిపిస్తుంది. అలానే చాలా వరకు అనవసరంగా జరిగేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అయితే ఈ పరిహారంలో వాడేటువంటి ప్రతి వస్తువుకి కూడా ఎంతో శక్తి అయితే ఉందో. నరదిష్టికి సంబంధించి కానీ, లేకపోతే ధనాకర్షణకు సంబంధించి, ధన వ్యయాలకు సంబంధించి ప్రతి ఒక్క పదార్థానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు పాటించుకోండి. అలానే ఈ సమయంలో మీకు ఆరోగ్యపరంగా తప్పైకి ఎటువంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు. చేసేటువంటి పనులన్నిటిలో కూడా విజయం సిద్ధిస్తుంది. ఎక్కువగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజ సేవకు కూడా అధిక సమయాన్ని కేటాయిస్తారు. తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.